మంత్రో ముఖ్యమంత్రో గవర్నరో కార్ల వస్తున్నారంటే వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఎక్కడి ట్రాఫిక్ అక్కడనే ఆపేస్తారు పోలీసోళ్ళు. ఇక దేశ అధ్యక్షుడు వస్తేనైతే ఇంకింత అలర్ట్గానే ఉంటారు. మనసొంటి మామూలు జనాలకు అది బాగా అలవాటే. అయితే సేమ్ గదే పరిస్థితి ఎదురైంది గా ఫ్రాన్స్ దేశ అధ్యక్షుని కూడా. ఎవరిదో కాన్వాయ్ వస్తుందని ఆయన ఒక దేశానికి అధ్యక్షుడన్న ఇల్లువియకుండా ఆగబట్టిరట. మరొక దేశ అధ్యక్షుడిని ఆగబట్టిరంటే అవతలి పక్క కాన్వాయ్లు వేటోళ్ళు ఇంకెంత పవర్ఫుల్ అయి ఉండాలి. ఇంతకు ఎవలా పవర్ఫుల్ లీడర్? సొంతూర్ల సర్పంచ్ అయినా పక్కూళ్ళకి పోతే పతారుండదన్నట్టు దేశానికి అధ్యక్షుడే అయినా పరాయి దేశానికి పోయి పరువు బార్ల పడ్డట్టు అయింది ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ పరిస్థితి. అమెరికా న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి ఆఫీస్కి పోయి మళ్ళా వాళ్ళ దేశ ఎంబసీ ఆఫీస్కు నడుచుకుంటా పోదామని పోతుంటే పోలీసు వాళ్ళు నడిమిట్లనే అటు పోవద్దని ఆగబట్టిరు. గిట్లా ఏమైందయ్యా నేను ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ని గుర్తుపడతలేవా అని పోలీసు ఆయన తోటి చెప్తే పాపం తలకాయ ఏడ మడిచి పెట్టుకోవాలో అర్థం కాలే మ్యాక్రోన్ సార్కు. మరి గిట్లెందుకు ఆపిరానంటే అదే వాళ్ళకు ట్రంప్ సార్ కాన్వాయ్ అటకే వస్తుందట. ఈ ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపేసి రోడ్ల మీద నడిచేటోళ్ళను కూడా అటుకే ఓనిత్తలేరట. అందుకే కామన్ సిటిజన్ నిలబెట్టినట్టు ఈ మ్యాక్రోన్ సార్ను కూడా రోడ్ మీదే నిలబెట్టిరు. ఇట్లా ఆపేటాలకు ఏం చేయాలో అర్థం కాక జరిగిన డ్యామేజ్ ను పబ్లిక్ లో పోయిన ఇమేజ్ ను కొంచెమన్నా కవర్ చేద్దామని వెంటనే ట్రంప్ సార్ కు ఫోన్ కలిపి హలో హౌ ఆర్ యూ గెస్ వాట్ హ్యాపెన్ టు మీ యువర్ పోలీస్ స్టాప్డ్ మీ జస్ట్ బికాస్ ఆఫ్ యూ అనుకుంటా అదేదో జోక్ అన్నట్టు చెప్పుకుంటే ఇట్లా హో మ్యాక్రోన్ నేను కూడా అట్టే వస్తున్నా వచ్చి కలుస్తా అని ఓదార్చినట్టు చేసినట్ట ఫోన్ అనే ట్రంప్ సార్ కూడా. ఇక ఫోన్లో మాట్లాడి వచ్చినాక సైడ్ పంటి నడుచుకుంటా పబ్లిక్ చేతులు ఒప్పుకుంటా పోయిండు. కానీ అంత పెద్ద ఏనుగైనా నీళ్ళకి దిగితే మొసలికి లోకువా అన్నట్టు ఎవరి ఊళ్ళే వాళ్ళకి ఇలువ. పక్క ఊళ్ళకి పోతే పక్కకు పెడితే తీసి దేశ అధ్యక్షను కూడా తప్పలేదు జూడిగా.